Saturday, 21st February 2026. తెలంగాణ ఆత్మ కేసీఆర్ ప్రసాద్ కాసులర్. తెలంగాణ ఆత్మ కేసీఆర్ ప్రసాద్ కాసులర్. చరిత్రలో కొందరు వ్యక్తులు నాయకులు కాదు. వారు ఒక ఉద్యమం, ఒక జ్వాల, ఒక జాతి గౌరవానికి ప్రతిరూపం. 1952లో పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష కోసం ప్రాణత్యాగం చేశారు. ఆయన శరీరం క్షీణించింది, కానీ ఆయన సంకల్పం రాష్ట్రాన్ని సృష్టించింది. ఆ త్యాగాన్ని మనం గౌరవంగా చదువుతాము, మనసారా నమ్ముతాము. అదేవిధంగా తెలంగాణ కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు కాదు, తెలంగాణ గుండె చప్పుడు. ఆయన దీక్ష కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవం కోసం చేసిన అగ్ని ప్రమాణం. ఆయన స్వరం ఢిల్లీ గోడలను తాకింది. ఆయన సంకల్పం లక్షల మంది యువతలో జ్వాలగా మారింది. విద్యార్థుల అరుపులు, ఉద్యోగుల సమ్మెలు, ప్రజల కన్నీళ్లు ఆల్ ఒకే దిశగా కదిలేలా చేసిన శక్తి ఆయన నాయకత్వం. 2014లో తెలంగాణ అవతరించింది. ఆ రోజు కేవలం ఒక కొత్త రాష్ట్రం పుట్టలేదు, అది ఒక జాతి గర్వం తిరిగి పుట్టిన రోజు. కాలం మారుతుంది, విమర్శలు వస్తాయి, కీర్తిని చెరిపివేయాలనే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ చరిత్రలో రక్తంతో రాసిన పేర్లు ఎప్పటికీ చెరిగిపోవు. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ప్రజల గుండెల్లో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర నాయకుడు అని పలికిన ప్రతిసారి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని సంబోధించిన ప్రతిసారి, ఆ ఉద్యమ స్ఫూర్తి, ఆ త్యాగం, ఆ నాయకత్వం గుర్తుకు వస్తూనే ఉంటుంది. తెలంగాణ కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపం ఇచ్చిన ఉద్యమ శిఖరం కేసీఆర్ గారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ సేవ చేసే అవకాశాన్ని పొందాలి అని కోరుకోవడం ప్రతి అభిమాని హక్కు. చరిత్ర తీర్పు ఒకటే, త్యాగం చేసిన వారు నిలుస్తారు, జాతి కోసం నిలిచినవారు చిరస్థాయిగా నిలుస్తారు. జై హో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. జై తెలంగాణ, జై హో కేసీఆర్ గారు. మీ ప్రసాద్ కాసుల.